పూరి, చపాతీ, రోటీ, పుల్కా, బటర్ నాన్ ఇంకా వేరే ఏ కలర్ రైస్లోకైనా వెజ్లో ఏదైనా బెస్ట్ కాంబినేషన్ కర్రీ ఉంది అంటే కాబోలి చనా మసాలా. ఇలా ఒకసారి ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్ లేదా డాబా స్టైల్లో కుదురుతుంది, చాలా బాగుంటుంది. ముందుగా రాత్రంతా నానబెట్టిన కాబోలి శనగల్ని కుక్కర్లోకి తీసుకొని తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి బాగా ఉడకబెట్టుకోండి. 5-6 విజిల్ల వరకు పెట్టి తర్వాత ప్యాన్ పెట్టి జీడిపప్పు, గసగసాలు, ఎండు కొబ్బరి దోరగా వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ పేస్ట్ చేసేయండి. తర్వాత ప్యాన్ పెట్టేసి ఆయిల్, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం రంగు మారిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వరకు వేసి అవి కొంచెం ఒక 2 స్పూన్ల వరకు వాటర్ వేసేసి బాగా స్మెల్ పచ్చివాసన పోయేంత వరకు ఉంచి తర్వాత టొమాటో పేస్ట్ వేయండి. టొమాటో పేస్ట్ ఆయిల్లోకి పూర్తిగా కలిసి పైకి తేలిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నది జీడిపప్పు పేస్ట్ కూడా వేయండి. ఫైనల్గా అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న కాబోలి శనగల్ని వేయండి. గార్నిష్ కోసం కొత్తిమీర చల్లుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి.